గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సాధారణ ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటించారు. వైఎస్ జగన్ సిద్ధం సభలు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటది కానీ ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక జనసేన సింబల్ మీద మాట్లాడే స్థాయికి ముఖ్యమంత్రికి లేదని అన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు పరిపాలన సంగతి ఏమో కానీ మళ్ళా వచ్చే 5 సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలనే ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకొని సిద్ధం అని ఒక సభలు పెడతాం మొదలుపెట్టాడు. మరి అది ఎలక్షన్ సభ అనుకోవాలన్నా లేదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నాడు కాబట్టి మరి ప్రభుత్వానికి సంబంధించిన సభను చెప్పే సాహసం ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా చెప్పడు. ప్రతిదానికి సిద్ధం అంటూ మొదలుపెట్టాడు. వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు? రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం. అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ, ఏమైనా వింటాం. ఎందుకంటే నేను చాలా వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. నేను వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి. కానీ ఇక్కడ ఇందంతా రివర్స్ పాలన కదా పాపం. అది కూడా రివర్స్ అయ్యానా, నేనే సిద్ధంగా ఉన్నానని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద. మరి ఆ సిద్ధం దేనికి అనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈయనకి ఎవడో ఒక రాసిచ్చేవాడు ఉన్నాడు, వాడికి 2 లక్షలు ఇస్తానట నెలకి జీతం. పాపం 2 లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి. ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం అబాస్పాలు బాకుండా ఉంటాడు. ఇక్కడ వాడేదో రాసిచ్చాడు, ఆ పేపర్ని పట్టుకొచ్చాడు, ఏదో చదువుతున్నాడు. నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట, ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట, టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట. మరి పాపం ఏదో ఇంతకాలం నుంచి ఈ పదాలు రాయడానికి కష్టపడ్డాడు కానీ ఆ స్క్రిప్ట్ రాసినాడు ఎవడో కానీ వాడు ఆ పిచ్చినాయాలకి తెలియదేంటి? ఫ్యాన్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం. ఇవాళ తమర పరిపాలనలో మీ ఘనకార్యాల వల్ల నీ సింబల్ అయినటువంటి ఫ్యాన్కి ఊరేసుకుని ఎంతమంది చనిపోయారు? ఆ లెక్క ఒకసారి దిద్దామా బయటికి. గ్లాసు టీ తాగిన తర్వాత ఏ ఒక్కడైనా సరే కడిగి మళ్ళీ లోపల పెట్టుకుంటాడు. ఈవెన్ 1,00,000 కోట్లు కొట్టేశాడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు సతీమణి కానీ వీళ్ళు ఒకవేళ వాళ్ళు తాగటానికి లక్షల్లో ఒక కప్పు కొనుక్కొచ్చుకున్నా, లేదంటే ఒక బంగారంతో బట్టి ఒక బంగారం గ్లాసు ఏమంటే టీ కప్పును ఒక బంగారు గ్లాసులో చేపించుకున్నా టీ తాగిన తర్వాత మళ్ళీ కడిగి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటారు. దానికి ఉన్నటువంటి విలువ అది. కానీ నువ్వు ఇంట్లోనే ఉండాలని దాని విలువ ఏంటి? అది మనుషులను చంపే ఒక యంత్రంలా తయారైంది. ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాడు ఎవడో రాయటం, ఈ పెద్ద మనిషి వచ్చేసి దాన్ని ఒకసారి చదవటం. కానీ ప్రజలకు తెలుసు టీ గ్లాసు విలువ కానీ టీ కప్పు విలువ కానీ ఎంతదో అనేది. పాపం అది మర్చిపోయి ఏదో ప్రాస కోసం ఏదో ఆయాసపడ్డాడు, అది అబాస్పాలు అవుతాడని తెలియదు ముఖ్యమంత్రి గారికి. అందుకని ప్రజలు ఒకసారి గమనించండి, ఈయన యొక్క ఏమన్నా దాన్ని కుళ్ళుబోతుతనం అనేది జనసేన పార్టీ మీద ఎంత ఇదిగా ఉంటుంది. ఇవాళ సింబల్ మీద కూడా మాట్లాడే స్థాయికి దిగజారాడు. ఇప్పుడు నిన్నటిదాకా ప్యాకేజీలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జనమందరూ చీకొట్టారు. ఇప్పుడు ఇక నేను మాట్లాడాలి తెలియక సింబల్ గురించి కూడా అది షింక్లో పెట్టేదా, బయట పెట్టేదా, అదే నీకు కావాల్సింది. అది ఎలక్షన్ గుర్తు. ఈ ఎలవలకు తెలియంది ఏంటంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గుర్తు. అది మేమేదో పెట్టుకున్నది కాదు. అది
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని సింబల్స్ పెడుతుంది, ఆ సింబల్ నుంచి ఏరుకుంటారు. అట్లా ఏరుకునేదే నీ ఫ్యాన్ కూడా. కానీ నువ్వు ఒక నరహంతకుడు కాబట్టి నువ్వు దానికి సింబల్గా తెచ్చుకున్నావు. నువ్వు దాన్ని దీనికి ఉరేసుకుంటారు, ఈ ఉరేసుకుంటే ఇది బాగుంటుందని. కానీ మేము సామాన్య ప్రజలు కూడా దేన్నైతే రోజు సేవిస్తారో అలాంటి సింబల్ తెచ్చుకున్నాం. దానికి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా, దాని మీద ఉన్న గౌరవం కూడా తెలియకుండా, దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే స్థాయికి దిగజారావంటే ముఖ్యమంత్రి గారు నీ యొక్క స్థాయి ఏ రకంగా పడిపోయింది, నీలో ఉన్నటువంటి దుగ్ధ ఆ ప్రెస్టేషన్ ఏ రకంగా ఉందనడానికి నిన్నటి సభే ఉదాహరణ. ఇకపోతే చెప్తున్నాడు 99% హామీల్ని వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాము. మాకు మేనిఫెస్టో అంటే ఏదో చెప్తాడు కదా, బైబులు, ఖురాను, భగవద్గీత. నేను 99% హామీల్ని నెరవేర్చాను. నాకు ఎక్కలమ్మలు, సెల్లమ్మలు, అట్లనే పాపం పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళు కూడా మీరే స్టార్ క్యాంపైనర్లు. మీరందరూ కూడా ఒక్కొక్క 100 మందితో అన్న నాకు ఓట్లు వేయించాలి. మీరందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయాలి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం ఇలాంటి ప్రచారాలు. స్వతంత్ర భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడి మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఎలక్షన్ ప్రక్రియకు వచ్చిన తర్వాత ఇంతవరకు చేసినటువంటి రాజకీయ నాయకులు పదవులు చేసిన వాళ్ళు కానీ ఎక్కడా కూడా నేను మీకు అందరికీ చేశాను, మీరందరూ కూడా రేపు వచ్చి నాకు ఓట్లు అడిగి పెట్టండి అన్నటువంటి లీడర్ని ఎక్కడా చూడలేదు మనం. ఎందుకు చూడం? నేను మంచి పని చేస్తుంటే నేను చెప్పుకోవాల్సిన పల్లె. వాళ్ళందరూ మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారు. ఎవడు చెప్పుకుంటాడు? చెయ్యకుండా చేశామని చెప్పుకునేవాడు చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఇవాళ 99% చేశానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 99% చేస్తే ఎందుకు నీకు భయం? ఎందుకు భయపడుతున్నావు? ఎలా? ఎందుకు ఒకసాటాన్ని తీసుకెళ్ళి ఇంకోసాట పెడుతున్నావు? ఎందుకు నువ్వు ఇచ్చినటువంటి 175 స్థానాల్లో 151 మంది గెలిస్తే ఈ గెలిచిన వాళ్ళలో కూడా కొంతమంది మీరు పరికరాన్ని తీసుకెళ్ళి పక్కన పెడుతున్నావు? చెప్తావు కదా నన్ను చూసి ఓటేస్తారని. నిన్ను చూసి ఓటేసినప్పుడు మరి ఎల్లయ్య సుబ్బయ్య వాడి గురించి నీకెందుకు? దమ్ము ధైర్యం ఉన్నవాడు కదా, అందరు నిలబెట్టాలి కదా. మరి ఇవాళ మనం గుంటూరే తీసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చిలకలూరుపేట నుంచి వచ్చిన ఆమె ఏం చెప్తుంది? పోయిన ఎలక్షన్లో ఇక్కడ సరిగా ఖర్చు పెట్టలేక ఆయన ఓడిపోయాడు కనుక ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నటువంటి నన్ను అన్న తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టాడు. అరే పెద్ద మనిషి, నువ్వే పెద్ద సభలో చెప్తావు పేదలకి పెత్తందారులకి పోటీ అంటావు. మరి ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ఇక్కడ మీ రజనమ్మ గారు చెప్తున్నారు కదా డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. ఏం పేదరాలా? ఇదేనా? మాట్లాడితే ఏదో చెప్తాడు, కొన్ని పదాలు వాడుతుంటాడు. ఏదో ఎలక్షన్లో రాజకీయ నాయకుడికి కొన్ని విలువలు ఉండాలని. మరి ఏ విలువలు ఉన్నాయి ఆయనకి? అందుకని చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి వాళ్ళ పదే నేను 99% చేశాను, మీరందరూ కూడా తలకు 100 ఓట్లు నాకు వేయించండి అని హీనస్థితికి దిగజారిపోయినట్టు ముఖ్యమంత్రి గారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ అందరినీ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. 99% మీరు తీర్చినటువంటి హామీలు, మీ యొక్క మేనిఫెస్టో ఇది. మీ మేనిఫెస్టోని చూపిస్తున్నాం ఇవాళ. మీరు 99% చేశారంటారు కదా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మీరు భగవద్గీత, ఖురాను, బైబిలు ఫీల్ అవుతారు కదా. ఇవంతా అవే నేను ఒకసారి మీ అందరికి చెప్తున్నాను. ప్రజలారు ఒకసారి గమనించండి. ఈయన 99% ఏమి చేశాడు? వీటిల్లో 99% చేసిన ఏంటి? బీసీ సంక్షేమం అన్నాడు. ఈ బీసీ సంక్షేమంలో ప్రస్తుత గవర్నమెంట్ అప్పుడు 1900 కదా 10,000 కోట్లతో 50,000 కోట్లు చేస్తున్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు. కానీ మేము వస్తే సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున 75,000 కోట్లతో ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. బీసీ సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరినీ అడుగుతున్నాను, 75,000 కోట్లు ఈ బీసీ సంక్షేమానికి ఎక్కడైనా ఖర్చు పెట్టాడా? ఏ ఒక్కసారి అయినా సరే ఏ బీసీ సోదరుడైనా చెప్పగలుగుతాడా? అట్లాగే బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న 35,000 నుంచి 50,000 పెంచుతానన్నాడు. అసలు ఈయన వచ్చిన తర్వాత ఇది పూర్తిగా రద్దు చేసి ఈ మధ్యకాలంలో ఏం చేశాడు? 10వ తరగతి ఇద్దరూ కూడా, పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరూ కూడా 10వ తరగతి పాస్ అయితేనే ఈ పథకం ఇస్తానని చెప్పేసి మెలిగిపెట్టినటువంటి గనుడు.
మరి 99% ఎక్కడో ఈయనన్నీ కూడా అమలు చేశాడంట. ఇట్లా ఈ ఉన్నటువంటి ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటైనా సరే ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తారంట. ఏ ఒక్క కుటుంబానికైనా సరే ఈ వైఎస్ఆర్ బీమా కింద 5 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరుల్లో ఒక్కళ్ళు చూపించగలుగుతారా? ప్రజలు ఒకసారి ఆలోచించండి. మత్స్యకారులకు అన్నాడు, వాళ్ళకు కూడా మత్స్యకారుల కుటుంబాలు మరణిస్తే 10 లక్షలు ఇస్తా అంట వైఎస్ఆర్ బీమా. ఇట్లా ప్రతిదీ కాపు సంక్షేమం గురించి చెప్పాడు, కాపుల గురించి చెప్పాడు. నెలకి సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టాడా? ప్రభుత్వ ఉద్యోగులకు వస్తే ఇక్కడ సిపిఎస్ రద్దు అన్నాడు. అది ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందే. అన్నొస్తాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. ఎన్ని వారాలు అయిపోయి మళ్ళీ ఎలక్షన్కి ఇప్పుడు ఓట్లు అట్లోకి వచ్చాడు. సిపిఎస్ రద్దు. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లకు హోంగార్డుల జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితిని మెరుగుపరుస్తాం. ఈ మధ్య మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున పాపం అంగన్వాడీలు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి అల్లాడిపోతే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారని బెదిరించి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాల్లోకి వచ్చే విధంగా చేశాడు. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాలకు ప్లాన్ తీసుకొద్దాం. ప్రత్యేక హోదా వచ్చిందా? సాధించాడా? ఏ ఒక్కటి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రతి కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తా అన్నాడు. దాన్ని తీసుకొచ్చే పంట వేసే సమయానికి 12,500 చొప్పున సహాయం చేస్తా అన్నాడు. ఈ 12,500లో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే ఈయన 7,000 రూపాయలు కలిపి 13,500 ఇస్తానని చెప్పి అవి కూడా అరకొరగా ఇస్తున్నాడు. అట్లా చూస్తే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం, గిట్టుబాటు ధర గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి, ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం. విచిత్రం. అట్లాగే ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. ఏ ఒక్కటన్నా ఇట్లో రైతు భరోసా అని చెప్పేసి వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టినట్లు ఈయన ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీని నెరవేర్చాడా? పైపెచ్చు కౌలు రైతులకి ఆదుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆదుకున్నటువంటి ఘనత మా జనసేన పార్టీది. మా నాయకుడు సంపాదించిన డబ్బుల నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు వాళ్ళ భరోసా కోసం కల్పించినటువంటి మేము చేశాం. ఎక్కడ ఒక్కటి కూడా అమలుపరచకుండా అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నాడు. ఆరోగ్యశ్రీ గురించి అందరూ తెలుసు. అట్లానే మద్యపాన నిషేధం కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. ప్రజలారా గమనించండి. ఈయన వచ్చిన తర్వాత రేట్లు పెంచాడు, ఊరికి బెల్ట్ షాపులు పెంచాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పల్లెటూరు చూసినా కానీ మనకి ఏ పొలం గట్టును కూర్చున్నా, పొలంలోకి వెళ్ళినా, ఎక్కడన్నా కాలం ఉంటే కాలం దగ్గర సప్టా ఉన్నా, ఎక్కడ చూసినా ఖాళీ సీసాల దర్శనం ఇస్తే చెప్తే, పగిలిపోయిన పెంకుల దర్శనం ఇస్తే చెప్తే ఈయనటువంటి హామీని నెరవేర్చాడా? మద్యపానాన్ని నిషేధించాడా? కౌలు రైతులకి భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు కూడా 12,500 రూపాయలు ఇస్తాను, 7 లక్షలు సరిపోతే ఇస్తానని చెప్పాడు. ఇందా చెప్పినట్టుగా ఎక్కడైనా ఒక్క కౌలు రైతుకి యజమానితో సంబంధం లేకుండా 12,500 ఇచ్చినటువంటి కౌలు రైతు కూడా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఏ ఒక్క హామీ? అగ్రిగోల్డ్ అన్నాడు. అగ్రిగోల్డ్ ఈ రోజు కూడా, నిన్న కూడా చూసాం మనం. అగ్రిగోల్డ్ ఇంకా కూడా యుద్ధాలు చేస్తానన్నారు పాపళ్ళు. యాదవులకి సరిపోయిన గొర్రెకి 6,000 బీమా కల్పిస్తాడు. ఏ ఒక్క యాదవ సోదరుడు కానీ ఒక్కటిచ్చాడా? జీవన బీమా కింద 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే 1,00,000 రూపాయలు అన్నాడు. ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చూపించగలుగుతారా? ఎస్సీ ఎస్టీల సంక్షేమం ఇక్కడ పాపం వాళ్ళ కోసం ఒక విగ్రహం కట్టారు విజయవాడలో. దాన్ని 3 కార్పొరేషన్లు చేశాడు. అంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ఉండేదాన్ని 3గా చేశాడు. మాదిగల కోట, మాలల కోట, రెల్లిల కోట అన్నాడు. కార్పొరేషన్లు అయితే పెట్టాడు తప్పితే ఒక్క కార్పొరేషన్కి రూపాయి ఇచ్చిన ఘనత ఉందని చెప్పేసి ఒక్కడైనా సరే గుండె మీద చేసుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులనే చెప్పే పరిస్థితి వాళ్ళ. ఎస్సీ ఎస్టీ సెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకకి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. వచ్చినటువంటి
ఈ 5 సంవత్సరాల్లో మొదట 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పూర్తిగా తీసేసి మేము కొన్నిసార్లు దాని గురించి ధర్నాలు చేసిన తర్వాత కొత్తగా తీసుకొచ్చారు. 10వ క్లాసు పాస్ అయితేనే ఇద్దరు కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె 10వ తారీఖు పాస్ అయితే వాళ్ళకి అప్లై చేసుకుంటే సంవత్సరానికి ఇస్తారట. అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంతైనా ఏమో పెళ్లి రోజును తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఉపయోగపడేది. ఏ ఒక్క మాట కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఒక్క మాట అంటే ఒక్కటి కూడా ఆయన అమలు పరచకపోగా యువతకి ఉపాధి, ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం, సాధించే వరకు చేస్తూనే ఉంటాం, హోదా సాధన ద్వారా ఉద్యోగులను తీసుకొస్తాం. ఏమండి, అందరికీ తెలిసి రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక్క రోజైనా సరే, లేదు వైఎస్ఆర్ పార్టీ అయినా సరే, లేదు వాళ్ళ ఎంపీల పార్లమెంట్లో అయినా సరే ప్రత్యేక హోదా కావాలి అని ఎక్కడైనా ఒక్క రోజు ధర్నా చేసిన సందర్భం చూసామా? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గమనించండి. ఈ యొక్క మనిషి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు ఏ రకంగా ఉంటాయి, శాస్త్రాలు ఏ రకంగా ఉంటాయి, కనుక ఇవాళ ఎంతగా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు దానికి యువత ఉపాధి హామీ. ఈ రాష్ట్రంలో యువతనందరినీ కూడా నిర్వీర్యం చేసి అందరినీ తీసుకెళ్ళి ఏం చేశాడు, బీటెక్ చదివిన వాళ్ళకు కూడా వాలంటీర్ అని ఒక ఉద్యోగం అప్పచెప్పాడు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు. ఇవాళ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువు అయిపోయిన పిల్లలు కూడా సర్టిఫికెట్ల రక కాలేజీల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పింఛన్ల పెంపు అన్నాడు. పింఛన్ల పెంపు ఎప్పుడు పెంచాడండి? 3,000 చేస్తానది పోయిన నెల నుంచి చేశాడు. అంటే నేను రాగానే తాతలకి అవ్వలకి అందరికీ 3,000 చేసేస్తానని చెప్పి పెద్ద మనిషి 56 నెలలు అయిపోయిన తర్వాత 2 నెలల నుంచి చేశాడు. ఈ 2 నెలలు ఇస్తాడు, 4 నెలలు 3,000 చేస్తాడు, 3,000 పెన్షన్ ఇస్తాడు. ఇదే ఈ పెద్ద మనిషి నిలబెట్టుకున్నటువంటి మాట. 99% పూర్తి చేసినటువంటిది. వైఎస్ఆర్ జలయజ్ఞం అన్నాడు. దివంగత మహానేత వైఎస్ఆర్ కళల కన్నా జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పోల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఆ వెలుగొండ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే గేటు ఈ రోజుకి కూడా గేటు పెట్టలేని దుర్మార్గమైనటువంటి స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక పోలవరం గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసు, ఎటుపోయిందో తెలియదు, అసలు ఇక్కడ పూర్తి అవుతుందో లేదో తెలియదు. ఏదో వీళ్ళ ఘనకార్యాలకు అదేదో కుంగిపోయింది, ఇక్కడ అవ్వదని చెప్తున్నారు. అదొక శిలాఫలకంగా అక్కడ మిగిలిపోవడం చెప్తే పోలవరం చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇట్లా మీ గురించి కూడా చెప్తానండి. రాశాడు పెద్ద ఎత్తున జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తారంట. పాప మీరు చెప్పండి సార్, ఎవరన్నా ఒక జర్నలిస్ట్ కన్నా మీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా ఇల్లు ఎక్కడన్నా? ఒక్కడికన్నా? మరి ఈయన 99% పూర్తి చేసింది. ఇప్పుడు నేను చదివినట్లు ఏంటి? ఈ పెద్ద మనిషి మాట్లాడితే 99% చేశాను 99% చేశానని చెప్తున్నాడు. ఈ యొక్క మేనిఫెస్టో మీద చర్చ పెడతానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ ఒక్కడైనా సరే వాళ్ళు పెట్టుకున్నటువంటి సలహాదారులు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ గురించి మాట్లాడే పెద్ద పెద్ద పోటుగాళ్ళు అందరూ చర్చకు గుర్తుందమ్మా? దమ్ముధైర్యం మీకు ఏడ్చిందా? 99% చేశారా మీరు? దీంట్లో మీ మేనిఫెస్టోలో 9% చేశారా? మీరు 9% చేశారని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 99% మీరు చేశారని చెప్పేసి చెప్పుకోవడానికి కానీ, కూర్చొని మాట్లాడతాను కానీ దమ్ము ధైర్యం మీకు ఎవరికైనా ఉందా? ప్రజల సాక్షిగా పెడదాం డిబేట్, ప్రజల్లో కూర్చుందాం. ఇంత మోసపూరితమైనటువంటి మాటలు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారి వల్ల మీరందరూ నాకు స్టార్ క్యాంపెయిన్ లాగా రావాలి. అవ్వాతాతలు కూడా పాపం ఒక పక్కన అవ్వాతాతలు ఇంట్లో నుంచి రాలేకపోతున్నారు కాబట్టి నేను వాలంటీర్లను పెట్టి చక్కటి చిరునవ్వుతో, ఆయన చక్కటి కాదు పాప, చిక్కటి చిరునవ్వుతో పొద్దున్నే వెళ్ళి అవ్వాతాతలు లేపి 3,000 ఇస్తున్నారని చెప్తున్నటువంటి ఈ పెద్ద మనిషి మరి వాళ్ళు రేపు నీకు ఏ రకంగా వచ్చి క్యాంపెయిన్ చేస్తారు? అంటే ఎక్కడా కూడా మాట్లాడే మాటకి పొంతన లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని నేను పదే చెప్తాను, ఈయన రాజకీయ నాయకుడు కాదురా బాబు. ఈయన ఒక దొంగ వ్యాపారస్తుడు. వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు కొట్టేసేసి ఆ భావోద్వేగంలో నుంచి వచ్చి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత దాన్ని ప్రజలకందరికి చుట్టుముట్టి మీ బిడ్డ, మీ అన్న, మీ అమ్మ ఏదో చెప్పి రకరకాల చెప్పి వాళ్ళ అమ్మను తిప్పి వాళ్ళ చెల్లిని తిప్పి రోడ్ల మీద ఇవాళ జనంలో సింపతి కొట్టి ఓట్లు వేయించుకుంటున్నాడు. ఆ రోజునే మా నాయకుడు చెప్పాడు, మీరు సింపతికి కనుక లోనే మీరు ఆయన కనుక ఓట్లు వేస్తే ఈ రాష్ట్రం నాశనం అయింది అని. అదేవిధంగా వాళ్ళ రాష్ట్రం నాశనం చేశాడు. నేను తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఉందా, పవన్ కళ్యాణ్కి ఇల్లు ఉందా, నాకు ఇల్లు ఉంది, అక్కడ రాజధానిలో కట్టుకుంటాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని తీసేస్తానని చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు అని ఆ రోజున పొంచుకున్నటువంటి ఆయన అనుంగులంతా కూడా ఇవాళ ఎక్కడ పోయారు, తల ఎక్కడ పెట్టుకున్నారు? రాజధాని నాశనం చేశాడు. 3 రాజధానులు అన్నాడు.
ఆ 3 రాజధానులు ఇటుపోయి మళ్ళీ నిన్న వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి హైదరాబాదే మళ్ళీ మాకు ఉండాలంటున్నాడు 4వ రాజధాని. ఎక్కడా కూడా వీళ్ళకి చెప్పే మాటకి చేసే పనికి పొంతం లేనటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అనేదాన్ని ప్రజలారా మీరు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతారా? ఆయన ఏదో దండాలు పెట్టి దశకాలు పెట్టి సిద్ధమని వాల్ పోస్టులు వేసుకుని నన్ను ఆశీర్వదించండి, నేను వస్తేనే పథకాలు ఉంటాయి, వాళ్ళు వస్తే పథకాలు తీసేస్తారు అనేది ఒక కొత్త మాట ఎత్తుకుని చెప్తున్నటువంటి అతన్ని ఆదరిస్తారో రాష్ట్ర ప్రజల విజ్ఞతకి వదిలేస్తూ జనసేన పార్టీ నుంచి ఏ పథకం కూడా ఈయన ఇచ్చింది లేదు. ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పథకాలే, ఎవరు తీసేయటం కుదరదు. పైపెచ్చి ఈయన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే జనసేన పార్టీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక సుస్థిర ప్రభుత్వం కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నామో మీరందరూ కూడా ఆశీర్వదించండి, అభిమానించండి. నాయకుల్ని మేము ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా గెలిపించండి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకుందాము. మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాము, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకుందాము. ఈ ఒక్క ఆలోచనతోనే జనసేన పార్టీ నాయకుడు ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాడు. మీరందరూ కూడా ఆశీర్వదించి ఏదైతే అసత్యాలు మాట్లాడి తన స్వార్థం కోసం తన కేసులు బయటకు రాకుండా కోసం ఏ రకంగా కొన్ని లక్షల కోట్లు ఇంకా వెనకేసుకోవాలని ఒక ఆలోచనతో ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడో ఆ వ్యక్తిని మూట కట్టి ఎక్కడ పెడతారో మీ విగ్రహతికి వదిలేస్తూ మీరే ఈ రాష్ట్రంని బాగు చేస్తారో, అతని మాటలు నమ్మి మళ్ళీ అతని దారిలో నడుస్తారో మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తూ జనసేన పార్టీ నుంచి మేమైతే ఒకటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర ప్రజలు సుఖశాంతంతో ఉండాలని ఒక ఆలోచనతో వస్తున్నాం కాబట్టి మా స్వార్థం అంతా కూడా ప్రజలే కాబట్టి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను. 9% మీరు చేశారా, 99% చేశారో మీరు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా సరే మీ ఇష్టం వచ్చిన చాట ఒక ప్రజా సమూహంలో ఒక డిబేట్కి రావాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. వాళ్ళ నాన్న అడగమను ఎందుకు ఒంటరిగా పోటీ చేయకుండా ఆ రోజున పొత్తుతో పోటీ చేశాడు. లేదంటే ఈయన రోజు పోయి దండాలు దశకాలు పెట్టే బీజేపీ పెద్దలను అడగమను ఎందుకు మరి ఇన్ని మీరు కొన్ని పదుల పార్టీలతో మీరు అందరూ కలిసి వెళ్తున్నారు ఒక్క పట్టి తెలచుకొని. విఘ్నత లేనాడు మాటలు మాట్లాడేదానికి జర్నలిస్టు సోదరులుగా మీరు ఒకసారి ఆలోచించి క్వశ్చన్ లేండి. అట్టు కూడా మర్చిపోయిన ఇందాక చెప్పడం చాలా దుర్మార్గం. ఈ పెద్ద మనిషి టీవీ ఛానల్ పెట్టాడు, పేపర్ పెట్టాడు, కొన్ని వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నాడు. ఇవాళ కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకున్నాడు. కానీ అదే జర్నలిస్టుల సోదరు మీద ఇవాళ మొన్న చూసాం మన జిల్లాలో ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్తే ఈటీవీ విలేకరుని కొట్టారు. నిన్న సభ దగ్గరికి వెళ్తే ఆంధ్రజ్యోతి విలేకరుని కొట్టారు. అంటే వీళ్ళ యొక్క విఘ్నత కానీ వీళ్ళ సంస్కారంగా ఏ రకంగా ఉంటుంది ఒకసారి చూడండి వాళ్ళది. అంటే మా ఫోటోలు మేమే తీసుకుని ఒకడుంటే కొన్ని లక్షల మంది ఉన్నట్టుగా ఫోటోలు క్రియేట్ చేసుకుని పంపిస్తాం, అవే తీయాలి తప్పితే మీరు వచ్చి ఎక్కడా కూడా మా మీటింగ్లు మీరు లైవ్ చేయకూడదు అనే ఒక దుర్మార్గంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఖచ్చితంగా ఆల్రెడీ నిన్ననే మా అధినాయకుడు ఖండించాడు. ఇవాళ నేను కూడా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు. అది పిరికివాడు చేస్తాడు తప్పితే ధైర్యం ఉన్నవాడు ఎవడు కూడా జర్నలిస్ట్ సోదరుల్ని వాళ్ళని ఇంకా మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు తప్పితే మా తప్పులను తీస్తామని ఎక్కడ కూడా వాళ్ళని దండించిన సందర్భాలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడడం. వీళ్ళతోనే చూస్తున్నాము, వీళ్ళతోనే కూడా అది అంతమైపోవాలి. ఖచ్చితంగా మేము ఇందా నేను చెప్పినట్టుగా ఎప్పుడూ కూడా జనసేన పార్టీ జర్నలిస్ట్ సోదరులు అంటే చాలా అభిమానంతో ఉంటాం. మేము అదే కాన్సెప్ట్తో ఉంటాము. మరొకసారి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను.